హలో ఎవ్రీవన్. సో మీకు ఈరోజు నేను సుకన్య పథకం అంటే పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, బ్యాంకులో కావచ్చు, ఎక్కడైనా మీరు ఓపెన్ చేసుకోండి. సుకన్య పథకంకి ఓపెన్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇందులో చాలామందికి గార్డియన్ అంటే ఎవరు పేరు పెట్టాలి, తల్లిదండ్రుల పేరు పెట్టాలా, లేదా తాత నాయనమ్మ లేదా జేజి నాయన పేరు పెట్టాలనేది చాలామందికి చాలా కన్ఫ్యూజన్ అండి. సో చాలామంది తెలియక ఓపెన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరూ అయితే ఈ వీడియో చూసి మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు కానీ సుకన్య అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి. సో పాపకి 0 నుంచి 10 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాంటి పాపలంతా ఎవరైనా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలకు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. సపోజ్ ఫస్ట్ ఒకరు పుట్టి సెకండ్ టైంలో ట్విన్స్ కమ్ పుడితే వాళ్ళకు కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తం 3 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే రూల్ ప్రకారం ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే సుకన్య అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, అది క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ అంటే మీరు పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఒకటి ఉండాలి. పాపది ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ గార్డియన్గా అంటే తల్లిదండ్రుల పేరు, అమ్మ పేరు కానీ నాన్న పేరు కానీ ఎవరి పేర్లు పెడతారో వాళ్ళది ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అలాగే పాపది 3 ఫొటోస్, తల్లిదండ్రులు ఎవరి పేరు మీద పెడతారో వాళ్ళది 3 ఫొటోస్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఇవి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం 250 రూపాయలతో అకౌంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. లేదు నేను ఒకేసారి 10,000తో అకౌంట్ ఓపెన్ చేస్తే చేసుకోవచ్చు అండి. మినిమం అయితే 250 రూపాయలతో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇందులో చాలామంది వాళ్ళ మనవరాల పేరు మీద ఇష్టంతో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయలేదని వాళ్ళ తాత నాయనమ్మ వీళ్ళు వస్తారనమాట. వాళ్ళు గార్డియన్కి ఓన్లీ పేరు పెట్టాలని గుర్తుపెట్టుకోండి. గార్డియను ఓన్లీ తల్లిదండ్రుల పేర్లు మాత్రమే పెట్టాలి. ఒకవేళ ఎవరైనా పెట్టుంటే ఆల్రెడీ మీరు ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రుల మందే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే ఏంటి, తల్లిదండ్రులు లేకపోతే ఆ పాపని మీరే అన్నిటికీ మీరే అని చెప్పి గార్డియన్ అని చెప్పి మీరు కోర్టు ద్వారా ఒక నోటీస్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే ఈ పాపను మేమే పెంచుకుంటున్నాము, మేమే చూసుకుంటున్నాము, అన్ని గార్డియన్ అన్ని రైట్స్ అన్నీ మాకే ఉన్నాయని చెప్తే ఆ యొక్క సర్టిఫికేట్ పెట్టుకొని మీకైతే మీ పేరు మీద అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా మీ సుకన్య అకౌంట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ ఆల్రెడీ సుకన్య అకౌంట్ సంబంధించినది నేను వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో అయితే చూడండి. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.